ఇవే ఏదో బతికిపోతావని మా ఇంట్లో పరికి పెడితే నా పరువు తీసి నాకేస్తారు పెడతావా నిన్ను? నన్ను క్షమించండియా. తల్లెవరో తండ్రెవరో తెలియకుండా కాళ్ళకి పెరిగిందాన్ని. అతన్ని పెళ్లి చేసుకుంటే నాకు తోడు జరుగుతుందని ఆశపడ్డానే కానీ చెల్లెలా ఆదరించి ఆశ్రయించిన నీ పరువు తీయాలని కాదన్నయ్యా. సరే, నీ పెళ్లి వాడితోనే జరిపిస్తాను, కానీ వాడిని మెళ్ళో తాళి కట్టే వరకు నువ్వేం మాట్లాడదు, గమ్మునుండాలి. పద. నిన్నకి ఏ రూమ్ లోకి వెళ్ళనివ్వరు. 4 స్తంభాల ఆటలాగా 4 గదులాట ఆడుతున్నావా? ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లోకి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్ లోకి తెగ తిరుగుతున్నావు. నేను చెప్పేది పూర్తిగా విను. నీకెంత ధైర్యం ఉంటే మా నాన్న చేత వంగుళ్ళు దూకుళ్ళు ఆట ఆడిస్తావు. అందుకే నీ మీద పగబట్టా, నీ చెల్లెల్ని చెరబట్టా, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంటా. బావా వద్దు, బావా వద్దు, నా చెల్లెల జీవితంతో ఆడుకోవద్దు. ఆడుకుంటా. నువ్వు మా నాన్న జీవితంతో ఆడుకున్నావుగా, నీ చెల్లెల జీవితంతో నేను ఆడుకుంటా. వద్దు బావా, దీని మెళ్ళో తాళి కట్టద్దు బావా, వద్దు, కట్టద్దు, కట్టద్దు బావా. ఇప్పుడే కట్టేస్తా. భగవంతుడా, నా చెల్లెలు ఏం పాపం చేసిందని దానికి ఇంత అన్యాయం చేశావు. జరిగింది జరిగిపోయింది, ఇంకెవరేం చేయలేదు. మీ ఇద్దరు సుఖంగా ఉండాలి. చెల్లెమ్మా, ఇదిగో నా ఆడపడుచు లాంఛనం. శత్రువు కొడుకు పెళ్లి చేసుకుంటే కుమిలి కుమిలి ఏడవాలి కాని కట్నాలు చదివిస్తున్నాడేంటబ్బా? కుమిలి కుమిలి ఏడవలసింది నేను కాదు, నువ్వు మీ నాయనబ్బా. ఎందుకబ్బా? ఎందుకంటే ఇది నా చెల్లెలు కాదు కాబట్టబ్బా. ఈ అమ్మాయి నీ చెల్లెలు కాదా? కాదు, నా చెల్లెలు లలిత. అది నువ్వు చెప్పేది నిజమా? నీ మిడిగుడ్ల సాక్షిగా నిజం. అయ్యో, పుత్తడనుకొని ఇత్తడిని చేసుకున్నారా? ఐశ్వర్యరాయ్కి లైన్ ఇస్తే కల్పనారాయ్ పడిందా? ఒక్కసారన్నా నువ్వు రాఘవ చెల్లి కాదు అని ఎందుకు చెప్పలేదే? నువ్వు అడగలేదుగా. అవును, నెత్తి మీద దరిద్రం శివతాండవం చేస్తుంటే అడగనుగాక అడగను. నీ చిటికిన వేలు పట్టుకో. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు, ఉన్నదంతా ఊడిపోయే. అయ్యా, అబ్బాయి గారు పెళ్లి చేసుకొని వస్తున్నారు. నాకు తెలుసురా, నా కొడుకు అనుకున్నది సాధిస్తాడని. ఇక చూడు, ఆడి చెల్లెల్ని అడ్డం పెట్టుకుని ఆ రాఘవరెడ్డి గారితో చెడుగుడు చెడుగుడు ఆడుకుంటా. కొత్త పెళ్లి కూతురా రా రా, నీ కుడికాలు ముందు పోపి రా రా, కులసతి గుణవతి రా రా, నువ్వు కోరుకున్న కోవెలకు రా రా. ఏందిరా, విజయం సాధించిన వీర కుమారులాగా ఉండక ఆ ఫేస్ ఏంది పినాయిల్ తగినట్టు పెట్టినవా? చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగిపోయింది నాన్న. స్పెల్లింగ్ మిస్టేకా? ఏందిరా అదే? నాన్న, ఈ అమ్మాయి రాఘవరెడ్డి చెల్లెలు కాదు. మరి ఈ పిల్ల ఎవరు? వాళ్ళింట్లో పని మనిషి, పేరు కేరి. కేడియా? కరీం బీడి ఏం కాదో. భలే ఒళ్ళ ఉండవరనువా. కోట్లో దూరి రాజకుమారి మేళ తాళికట్టి తీసుకున్నారంటే చెలికెత్తి కంటే సీట్ ఫేస్ మేళ తాళికట్టి తీసుకొస్తావా? పైగా నీ పేరు ఉగ్ర నరసింహ. అయ్యో నాన్న, నా కళ్ళ ముందే నా భార్య మీద చేయి చేసుకుంటావా? నీకంటే ఎక్స్పర్ట్ గా రాఘవరెడ్డే బెటర్. ఆశీర్వదించి ఆడపడుతు లాంఛనం కూడా ఇచ్చాడు. అట్నా? అయితే ఆడికొంపకే పోరా. పోక నీ ఇంటిని పట్టుకుని గబ్బెలలో వేలాడతాననుకున్నావా? మై డియర్ సత్యమణి, ఈ నవ్వునన్నా కాదన్నా నువ్వు నా భార్యవే. అక్బర్ కాలం నుంచి ఈ లక్ష్మారెడ్డి కాలం వరకు ఇదే జరుగుతోంది. ఈ తండ్రులందరూ అంతే. నీకు తాజ్మహల్ కట్టించకపోయినా తాజ్మహల్ టీ ఇప్పిస్తాను, పద. 1 లీటర్ పెప్సీ ఇప్పిస్తాను. నాన్న, నీకిదే చెప్తున్నాను, నారు పోసిన వాడే బీరు పోస్తాడు. ఇదే ఉగ్ర. సన్నాసి. బాగా గుర్తు చేశావు, ఎంతైనా నాన్నో కదా. ఈ నా కొడుక రాఘవ గారిని ఏదో చేస్తాడని ఎన్నాళ్ళు పిచ్చోళ్లగా నమ్మేశాను. ఇంకా లాభం లేదు. మనం ఫ్యాక్షన్ రూట్లో వెళ్ళిపోవాల్సిందే. మాట్లాడకుండా నాతో అరిచావు చంపేస్తా.
ఏయ్, ఎవరైనా అడుగు ముందుకు వేశారో అంజలి అమ్మా అంజలి ఏంటమ్మా ఈ దెబ్బేంటమ్మా లలిత ఏమైంది అంజలికి ఒక రౌడీ నుంచి నన్ను కాపాడబోతుండగా అంజలికి దెబ్బ తగిలింది మావయ్య. యూ అవుట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ ఏమైందండి? అంజలికి ఏమైంది? లక్ష్మి ముందు అమ్మాయి లోపల తీసుకెళ్ళి లలిత అంజలికి ఏమైంది? లలిత అంజలి అంజలి మామ అంజలికి ఏమైంది? ఒరేయ్ చిన్నవాడి అయినా నీకు చేతులు దండం పెడతాను రా జరిగింది చాలు ఈ పరామర్శలు వద్దు ఈ బంధుత్వాలు వద్దు మా మానాన్న మమ్మల్ని బతకనివ్వటరా అది కాదు మామ, నేను చెప్పేది విను. ఇంకేం చెప్పొద్దురా మేం మామూలు మనుషులు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఆప్యాయంగా పలకరించి కాఫీ ఇచ్చే భార్య కాలేజీలో తను చేసే అల్లరి గురించి చెప్పే కూతురు ఇది మా జీవితం ఇందులోనేరా మా ఆనందం ఏ గుండా అయినా వచ్చి పక్కింటి వాళ్ళతో గొడవ పడుతుంటే మనల్ని ఏం చేయలేదు లేని సంతృప్తిగా బతుకుతుంటాంరా అలాంటిది నీ వల్ల నీ కుటుంబం వల్ల మేము మనశ్శాంతి లేకుండా ఉన్నాం ఒక గుండాయే వచ్చి మా ఇంట్లో తిష్ట వేసినట్టుందిరా ఆ రోజు మీ నాన్న వల్ల ప్రాణభయంతో ఊరొదిలి వచ్చేశాను మళ్ళీ ఈ రోజు నీ వల్ల నా కూతుర్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఒరేయ్ అంజలి లేకుండా నేను బ్రతకలేదురా ఇందులో రాఘవ్ తప్పే ఉందండి. లలితని కాపాడిపోయి అంజలికి. నీకేం తెలిసే అసలు లలితగా ఆపద ఎందుకు వచ్చింది వీడి వల్ల వీడి గొడవల వల్ల బాబు ఇప్పుడు మారిపోయాడు డాడీ. పులి వేషం మార్చి మేకలా మారినా రక్తం తాగే దాని గుణం మారదు వీడు కూడా అంతే ఒకవేళ వీడు మారినా వీడిని చంపాలనుకున్న వాళ్ళు వీడిని వదలరు వీడిని వీడి కుటుంబాన్ని నాశనం చేస్తారు నువ్వు పెళ్లి చేసుకున్నా కట్టుకున్న పాపానికి నీ జీవితం కూడా నాశనం అవుతుంది ఒరేయ్ రాఘవ ఏ తండ్రైనా తన కూతురు 10 కాలాల పాటు పసుపు కుంకాలతో పచ్చగా ఉండాలని కోరుకుంటాడు గాని 5వ తనం పోగొట్టుకుని విధవలా చూడాలని కోరుకోడు రాఘవ అంజలిని నువ్వు నిజంగా ప్రేమిస్తే దాని సుఖాన్ని కోరుకున్నవాడివే అయితే దాన్ని విడిచి వెళ్ళిపోరా ఎక్కడో చోట దాన్ని సుఖంగా ఉండనిరా ఏమండి జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వాళ్ళని విడదీయడం మహాపాపం అండి. లక్ష్మి నా నిర్ణయం నేను చెప్పాను కాదు బంధుత్వాలే ముఖ్యం అనుకుంటే నువ్వు నీ కూతురు ఇల్లు విడిచి వెళ్ళిపోవచ్చు నేను చచ్చాక నా శవాన్ని కూడా చూడటానికి వీల్లేదు అంత మాట అనదు బావ. ఎవరవునన్నా కాదన్నా అంజలి మీద నాకున్న ప్రేమ నిజం. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను ఒప్పించి అంజలిని పెళ్లి చేసుకొని మన 2 కుటుంబాలు కలవాలన్నా మా అమ్మ ఆశ నిజం చేయడానికి. అంతేకాని నిన్ను కష్టపెట్టాలని కానీ నీ కుటుంబంలో కలతలు తేవాలని కానీ కాదు మామ. నేను శాపగ్రస్తుండే మామ. నేను మారినా నా గతం నన్ను శాపంలో వెంటాడుతుంది. నేను నా ప్రేమ అంజలికి శాపం అయినప్పుడు నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు మామ. వెళ్తాను అంజలి. వేణు నా మనం ఊరు బయలుదేరుతున్నాం. సామాన్లన్నీ సర్దేసేయండి. అలాగేనా ఏమిటే దూసుకొస్తున్నావు అంజలితో మాట్లాడి మా ఊరు తీసుకెళ్ళడానికి. ఊరు తీసుకెళ్ళడానికా దేనికి మా అన్నయ్యతో పెళ్లి జరిపించడానికి. తిక్క తిగ్గా ఉందా అంజలిని వదిలి ఊరు వెళ్తానని చెప్పి తిరిగి నిన్ను పంపించాడా మీ అన్న చూడు మావయ్య, అన్నయ్య అంజలిపై ప్రేమని కావాలని చంపుకున్నాడే కానీ అది నిజంగా కాదు. వాళ్ళిద్దరిని విడదీయొద్దు. అంజలి నాతో పంపించు. ఏమిటే చిన్నదానివని ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అయినా అంజలి నీతో వస్తుందని ఎలా అనుకుంటున్నావు వదిన నాతో తప్పకుండా వస్తుంది. అలాగా అంజలి అంజలిని ఒకసారి పిలు నీకైనా చెప్పేది అంజలిని పిలు ఇంట్లో లేదండి. లేదా ఎక్కడికి వెళ్ళింది రాఘవ్ దగ్గరికి వెళ్ళింది. వద్దంజలి, ఏదో ఒక రోజు మామ నన్ను అర్థం చేసుకుంటాడనే ఆశతో బతుకుతున్నాను. ఇప్పుడు నా స్వార్థంతో నేను ఊరికి తీసుకెళ్ళి ఆ ఒక్క ఆశను చంపుకోలేదు. పదంజలి. బాబా అంజలి నేను ఇంటికి తీసుకెళ్తాను. పద. బాధపడు. మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అంజలి. అన్నా
లక్ష్మారెడ్డి, ఆ రోజు చేతికి చిక్కిన నిన్ను ప్రాణాలతో వదిలేసింది చంపలేక కాదు, ఈ సంపుకోడాలు నరుక్కోడాలు ఇష్టం లేక. ఆ ముఠా కక్షలకి మారణ కాండలకి దూరం ఉండాలని నేను సీమను వదిలి ఇక్కడ వచ్చినాను. మళ్ళీ ఆ మంటల్ని రగల్చు. నా మానాన్ని నన్ను బతకని. రేయ్, నువ్వు నాకు చేసిన అవమానానికి ఇంకోడైతే ఇది పోసుకుని ఆ గొంతులో పడి చచ్చిపోయి ఉండేవాడు. కనిపే నేను ప్రాణాలతో ఎందుకు బతుకున్నానో తెలుసా? ఒక్క తూరిని నేను సావలేక, ఒకే తూరిని నేను చంపడం ఇష్టం లేక. సంపుకోడాలు నరుక్కోడాలు నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదు, మన సీమకు కొత్త కాదు. నువ్వు మా వాళ్ళని ఎంతో మందిని చంపినావు, మా నాయన మీ వాళ్ళని చంపినా.